మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన 16 ఏళ్ల మోనాలిసా కుంభమేళలో రుద్రాక్ష దండలు, పూసలు దండలు విక్రయిస్తూ ఉండేది. తన అందంతో మోనాలిసా అందరి దృష్టిని ఆకర్షించింది. పిల్లి కళ్ళు, డస్కీ స్కిన్ తో ప్రస్తుతం సోషల్ మీడియాలో మోనాలిసా సెన్సేషనల్ గా మారిన విషయం తెలిసిందే. కుంభమేళాకు వెళ్లిన ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మోనాలిసాను చూసి ఆమెను వీడియో తీస్తూ అడిగిన ప్రశ్నలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఆ తర్వాత అనేక మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆమె వద్దకు చేరుకొని ఇంటర్వ్యూలు చేయడం మొదలు పెట్టారు. మొదట చిరునవ్వుతో వెలిగిపోయిన మోనాలిసా మొహం ఆ తరువాత ఈ ఇన్ఫ్లుయెన్సర్లు అక్కడికి వచ్చే ప్రజల తాకిడి తట్టుకోలేకపోయింది. ఎక్కడ చూసినా ఆమె వెంబడించే వారే ఎక్కువైపోయారు. తన బిజినెస్ చేసుకోనివ్వకుండా ఫోటోలు, వీడియోలు అంటూ తీవ్రంగా విసిగించారు. ఇక మీడియా కూడా మోనాలిసా వైపే ఫోకస్ చేయడంతో ఆమె వీటన్నిటిని తట్టుకోలేకపోయింది. ఒకానొక దశలో ఆమె తన వద్దకు వచ్చే వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోతుంటే మోనాలిసా వెంట వెళ్లి మైక్లు, కెమెరాలు, ఫోన్లు పెడుతుండటంతో ఆమె వారిని నెట్టేసింది. దీనికి సంబంధించిన వీడియో చూస్తే ఆమె ఎంత ఇబ్బంది పడుతుందో అర్థమవుతుంది. ఇక ఇలా జరుగుతుండటంతో మోనాలిసా కుటుంబం కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. మహాకుంభమేళ సందర్భంగా బతుకు తెరువు కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన అక్కడ పూసలు, రుద్రాక్షాలు విక్రయిస్తూ ఉంటే తమను పని చేసుకోనివ్వకుండా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. ఇక ఇవన్నీ తట్టుకోలేక మోనాలిసా తండ్రి ఆమెను తమ స్వస్థలం అయిన ఇండోర్కు పంపించేశారు.